హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. నేను ఈరోజు ఒక మంచి మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి. స్టోరీ పేరు ఏంటంటే మంచి స్నేహం అండి. స్టోరీ పేరు. స్టోరీ లాస్ట్ వరకు వినండి, చాలా బాగుంటుందండి. విని మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కూడా తెలుస్తుందండి. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. మంచి స్నేహం. ఒకప్పుడు ఒక చెట్టు మీద ఒక పావురం ఉంటుండేది. దానికి ఒక కోడి పుంజుకు మంచి స్నేహం. ఆ పుంజు దగ్గరలో ఉన్న పూల తోటలో ఉండేది. అవి ప్రతి సాయంత్రం కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకునేవి. ఒక రోజున చాలా ఆకలితోనున్న తోడేలు ఒకటి ఆ పూల తోటలోనికి వచ్చింది. తినడానికి అక్కడ ఏమైనా దొరుకుతుందేమోనని వెతకసాగింది. ఇంతలో దానికి కోడిపుంజు కనిపించింది. ఈ కోడి చక్కగా బలిసి ఉంది, దీన్ని ఎట్లయినా చంపి తినాలి అనుకుంది. మెల్లగా వెళ్ళి అమాంతం కోడిపుంజును పట్టుకుని తన సంచిలో వేసుకుని పారిపోసాగింది. కోడి భయంతో సంచిలో నుండే అరుస్తుంది. చెట్టుపైన కూర్చున్న పావురం జరిగిందంతా చూసింది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. తోడేలు కంటే ముందుగా ఎగిరి వెళ్ళి అది పోయే దారిలో చచ్చిన దానిలాగా పడుకుంది. దారిలో పడి ఉన్న పావురాన్ని తోడేలు చూసింది. ఆహా, ఏమి అదృష్టం నాది! ఒక కోడి, ఒక పావురం నాకు దొరికాయి. ఇవాళ మంచి విందు భోజనం చేస్తాను అనుకుంది. చేతిలోన ఉన్న సంచిని క్రింద పెట్టి పావురాన్ని తీద్దామని దాని దగ్గరకు వెళ్ళింది. మంచి సందు దొరికింది అనుకుని కోడి వెంటనే సంచిలో నుండి బయటికి వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి తాను వెళ్ళి పక్కనే ఉన్న పొదలో దాక్కుంది. తోడేలు పావురాన్ని పైకి తీద్దామని వంగింది. ఈలోగా పావురం తుర్రుమని ఎగిరిపోయింది. ఓసి దొంగ పావురమా, ఎంత మోసం చేశావే అనుకుంటూ సంచిని భుజాన వేసుకుని ఇంటికి చేరింది. ఆ రోజుకు ఆ కోడితోటే సరిపెట్టుకుందామని సంచి తెరిచింది. అంతే, గుండె గుబేల్మంది. కోడి లేదు గాని ఒక రాయి ఉంది. కోడి రాయిగా ఎట్లా మారిందబ్బా, ఇప్పుడు నేనేం తినాలి అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది. కోడి, పావురం ఒకచోట చేరి తోడేలు తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాయి. నీతి. దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే అత్యాశ అవమానాల పాలు చేస్తుంది. విన్నారు కదండి. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా చెప్పాలనుకున్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.